హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ పర్స్. లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. ఈ రోజు నేను మిమ్మల్ని వర్చువల్లీ ఒక వార్ జోన్లోకి అయితే తీసుకెళ్ళబోతున్నాను. రీసెంట్ టైంలో డిఫెన్స్ రిలేటెడ్గా చాలా బజ్ అయితే మార్కెట్లో కనబడుతుంది కదా. సో డిఫెన్స్ రిలేటెడ్ ఏదైతే బజ్ ఉన్నదో అది రియల్ కాదో మనకు తెలియాలంటే ఏదైనా డిఫెన్స్ కంపెనీకి వెళ్తేనే మనకి అది తెలుస్తుంది. సో అందుకని ఈరోజు నేను మిమ్మల్ని జెన్ టెక్నాలజీస్కి అయితే తీసుకొచ్చాను. ఈ జెన్ టెక్నాలజీస్కి వచ్చి మనం డిఫెన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు ఈ కంపెనీ గురించి కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతున్నది. యాక్చువల్లీ నేను ఈ వీడియోని ఆల్రెడీ రికార్డ్ చేసిన తర్వాత ఇంట్రో రికార్డ్ చేస్తున్నాను. సో అందుకని చెప్తున్నాను, ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్ మీకు కూడా. ఎందుకంటే నేనైతే పర్సనలీ చాలా ఎంజాయ్ చేశాను. ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఈరోజు మీరు ఆ ప్రొడక్ట్స్ని అయితే చూడబోతున్నారు. అండ్ ఇది మాత్రమే కాదు, ఈ జెన్ టెక్నాలజీస్ కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ కంపెనీ పరంగా కూడా మార్కెట్లో కొన్ని ఇంప్రెషన్స్ అయితే ఉన్నాయి. సో నాకున్న ఛాలెంజింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయి, టఫ్ క్వశ్చన్స్ మేనేజ్మెంట్ కూడా అడిగాం. మేనేజ్మెంట్ వాళ్ళ వ్యూని వాళ్ళు షేర్ చేశారు. సో వీడియో చివరి వరకు చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతున్నది. వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూడండి. ఒకవేళ కావాలంటే స్పీడ్ పెంచుకుని మరీ చూడండి. అండ్ వీడియో చూసిన ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా కూడా మన టీం పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే మేము అడిగేది ఒకటే, మీకు తెలిసి ఏం లేదు, సింపుల్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ వీడియో రిలేటెడ్గా మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. లెట్స్ డీప్ డైవ్ ఇంటూ జెన్ టెక్నాలజీస్ నౌ. అశోక్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ us దిస్ ఆపర్చునిటీ. ఒక కొత్త ప్రపంచాన్ని బిల్డ్ చేశారు ఇక్కడ. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకు, నా టీంకి అయితే. ఐఎమ్ షూర్ ఈరోజు వీడియో చూసిన మీకు కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే రానున్నది. మీరు ఇప్పుడు చూస్తున్నది జస్ట్ శాంపిల్ మాత్రం నా బ్యాక్గ్రౌండ్లో మీకు కనబడుతుంది. ఇంకా చాలా ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీలో చాలా మందికి డిఫెన్స్ రిలేటెడ్ కంపెనీ అనగానే ప్రతి కంపెనీ ఓన్లీ గన్స్ ఇవే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అనుకుంటారు. బట్ యాక్చువల్ జెన్ ఈజ్ ఏ టెక్నాలజీ కంపెనీ అన్నమాట. మిగిలిన డిఫెన్స్ రిలేటెడ్ కంపెనీస్కి జెన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అండ్ అలాగే డిఫెన్స్ రిలేటెడ్గా ఐ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అశోక్ గారు, అవి అడుగుతాను. ఫస్ట్ థింగ్ నేను పాలసీ రిలేటెడ్గా అడుగుతానండి. ప్రతిసారి ఏంటంటే గవర్నమెంట్ నుంచి డిఫెన్స్ రిలేటెడ్గా పుష్ వస్తుంది అండ్ డిఫెన్స్ స్టాక్స్లో మంచి బజ్ కనబడుతుంది, బట్ నెంబర్స్లో మనకు కనబడదు. అండ్ అగైన్ ఆ స్టాక్స్లోని ఏదో హోప్తో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్కి వెల్త్ డిస్ట్రాక్షనే చాలాసార్లు జరిగింది, హిస్టారికల్లీ అది జరిగింది. బట్ ఇప్పుడు కూడా మళ్ళీ అగైన్ డిఫెన్స్ రిలేటెడ్ బజ్ కనబడుతుంది. ఇది ఉండదా రియల్గా యాక్చువల్లీ గవర్నమెంట్ నుంచి యాక్షన్స్ కనబడుతున్నాయా లేదా అన్నది ఒక కామన్ ఇన్వెస్టర్ ఒక డౌట్. సో మీ దగ్గర నుంచి కన్నా ఇన్ఫర్మేషన్ మాకు బెస్ట్ ఎక్కడ దొరుకుతుంది? సో అందుకే ఫస్ట్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్. ఒకటి ఏంటంటేనండి, ఇండివిజువల్ చాయిస్ ఆఫ్ ద కంపెనీస్ విల్ డిపెండ్. సో ఐ విల్ నాట్ టాక్ అబౌట్ దట్. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద పాలసీ. ఇంతకు ముందు దానికి వాళ్ళకి తేడా ఏంటి అనేది. ఇంతకు ముందు ఏంటంటే ఏదో మామూలుగా స్టేట్మెంట్స్ ఇచ్చేవారు, కానీ దానికి బ్యాకప్ పాలసీస్ యాక్షన్స్ జరిగే కాదు గ్రౌండ్ లెవెల్. ఫర్ ద ఫస్ట్ టైం ఈ మేక్ ఇన్ ఇండియా నుంచి ఆత్మనిర్భరత, ఐడిడిఎం కేటగిరీ, ఐడిడిఎం అని ఒకటి ఉంది. అండ్ బ్యానింగ్ ఆఫ్ ద నెగటివ్ లిస్ట్, పాజిటివ్ లిస్ట్ అంటాం మనం. ఇవన్నీ యాక్షన్ పాయింట్స్ ఏంటంటే దే ఆర్ సేయింగ్ దిస్ వీ వాంట్ టు బిల్డ్ ఇండియన్ కేపబిలిటీస్ అని క్లియర్గా అంటున్నారు. సో దిస్ ఇస్ అబ్సల్యూట్లీ గోయింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇండియా బికమింగ్ ఏ డిఫెన్స్ హబ్ అన్నమాట. ఫ్యాంటాస్టిక్. ఇది మనకు ఓన్లీ అంటే డిఫెన్స్ రిలేటెడ్ ఆర్డర్స్ అనగానే మన ఇండియన్ డిఫెన్స్ రిలేటెడ్ ఆర్డర్స్ రిలేటెడ్ పుష్ వస్తుందా, లేకపోతే గ్లోబల్లీ కూడా మీకు ఏమైనా సపోర్ట్ దొరుకుతుందా? ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే పరిస్థితి, మనం ఏదన్నా ఎక్స్పోర్ట్ చేస్తామంటే వాళ్ళు అనేవారు, నువ్వు లార్జెస్ట్ ఇంపోర్టర్ కదా, నువ్వు మాకేం ఇస్తావని మమ్మల్ని. యాక్చువల్లీ ఇండియా యాజ్ ఎ బ్రాండ్ నేమ్ ఫర్ డిఫెన్స్ వాజంట్ దేర్. టుడే ఇండియా యాజ్ ఎ బ్రాండ్ నేమ్ ఇస్ దేర్, మేబీ బికాస్ ద కంట్రీస్ profile has gone up. When we go today, they say it's an Indian company. So American, Indian, Swedish, French, they are accepting as an alternate manufacturer, and they are willing to entertain us. That I think there is definitely. So to your question, domestic mein the focus on, but the government is saying you export it because those revenues should also be invested in Indian R&D. That is the way to take it to the next level. Okay. Ashok garu, inkokati andi. జెన్ ఐ నో నేను కంపెనీ రిలేటెడ్గా వర్క్ చేశాను కాబట్టి ఐ హ్యావ్ సమ్ ఐడియా, బట్ కామన్ ఇన్వెస్టర్కి ఐడియా ఉండకపోవచ్చు. సో డిఫెన్స్ కంపెనీ అనగానే అన్నీ ఒకలాగే చూస్తారు. హౌ జెన్ ఈస్ డిఫరెంట్ కంపేర్ టు అదర్ డిఫెన్స్ కంపెనీస్? ఒకటి ఏంటంటే అంటే జెన్ కొంచెం డిఫరెంట్. ఎట్లాగంటే లాట్ ఆఫ్ కంపెనీస్ ఏంటంటే దే వాట్ దే డూ ఇస్ they are either working with DRDO to develop some product. They are given some part of the DRDO work. And once the product is finalized, they are given to organization like Bell or some other PSU, and these people keep supplying the same component which they have developed. That is the contract research outsourcing. There are some companies that collaborate with a foreign tie. They have a foreign tie-up. They will work with them, and whenever the order comes, they will bid along with the foreign company. If they get the order, they'll execute. If they don't, they'll say goodbye. The Zen ఏంటంటే we actually identify a product and we say, listen,
ఈ ప్రోడక్ట్ అంటే మేము ట్రైనింగ్ అండ్ సిమ్యులేటర్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది మాకు ఫస్ట్. ఇప్పుడు కౌంటర్ డ్రోన్ మీద కూడా ఉంది. బట్ ఆ ట్రైనింగ్ సిమ్యులేటర్స్ మేము వీళ్ళ దగ్గర మన ఇండియన్ ఆర్మీ దగ్గర ఏమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రోడక్ట్స్ దీనికి అన్నిటికీ ట్రైనింగ్ రిక్వైర్మెంట్ ఉంది. మేము ప్రయారిటైజ్ చేసేసి వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ almost 3-4 years of R&D upfront money, and we have gone to the armed forces and said, sir, this is what we have developed. Okay. So ఇది చూసేసి వాళ్ళు బాగుంది అని మేము కొంటామంటే మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆర్డర్ మా మీద ప్లేస్ చేస్తే మేము చేసామన్నమాట. ఓకే. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఐపీ ఓనర్షిప్ మాదే, ప్రోడక్ట్ మాదే, R&D మాదే. సో దీంట్లో ఏంటి రిస్క్ ఏంటంటే అంతా చేసిన తర్వాత మాకు వద్దన్నారంటే మాకు ఇన్వెస్ట్మెంట్. సో మాదేంటంటే వీ డూ అసిమెట్రిక్ బెట్స్ అంటాం. R&D అనేది ఓ 3-10 కోట్లు అయిపోయింది, రెవెన్యూస్ మాత్రం 100-200-300 ఎంతన్నా రావచ్చు. సో వీ ట్రై టు డూ దట్ R&D బెట్స్ అనమాట. ఓకే. సో సింపుల్ లేమన్కి అర్థం కావాలంటే ఇప్పుడు లెట్స్ సే మీరు ఈ ప్రోడక్ట్ని బిల్డ్ చేస్తారు. ఓకే, ఈ ప్రోడక్ట్ ట్రైనింగ్ రిలేటెడ్ ప్రోడక్ట్. జనరలీ ట్రైనింగ్కి లైవ్ ట్రైనింగ్ చేయాలంటే ఇట్ యాడ్స్ లాట్ ఆఫ్ కాస్ట్ అండ్ రియల్ మనం మెటీరియల్ వాడాలి కాబట్టి ఇది డిజిటల్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ద కాస్ట్ రెడ్యూసెస్ ఫర్ గవర్నమెంట్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈ ప్రోడక్ట్ సేల్ అయిన తర్వాత ప్రోడక్ట్ రిలేటెడ్ రెవెన్యూ అండ్ యూ విల్ ఆల్సో గెట్ AMC రెవెన్యూ, రైట్? సో ప్రోడక్ట్ సేల్ అవుద్దండి. ఒకటి ఏంటంటే యాక్చువల్లీ ఇది చూస్తారు మీరు, ఇట్స్ యాక్చువల్లీ ఫుల్ ఫ్లెజ్డ్ L70 గన్ అనమాట. ఓకే. ఎవరన్నా ఆర్మీ వాళ్ళు వచ్చి చూసి ఇది ఎక్కడి నుంచి దొరికింది మీకు గన్ అని అంటారు. ఎందుకంటే అంత రియల్గా ఉంది, మీరు వేర్ టు గెట్ దిస్ గన్ ఫ్రమ్ అని. బట్ ద రియాలిటీ ఈజ్ ఇది అంతా మా R&D వాళ్ళు చేసి రెప్లికేట్ చేసింది. సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ట్యాంక్ 30-40 కోట్లు ఉంటుంది. సో యాక్చువల్గా వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ OEMఏ చేశాడు అనుకోండి, ట్యాంక్ వాడే సిమ్యులేటర్ ఇస్తే ఎట్లాగండి మీకు కష్టం కదా అని అంటే, ట్యాంక్ వాడు సిమ్యులేటర్ చేయాలంటే వాడికి 10 కోట్లు 20 కోట్లు అవ్వచ్చు, మేము 2-2.5 కోట్లు ఇస్తాం సిమ్యులేటర్స్. సో అవర్ ఎబిలిటీ టు రెప్లికేట్ కాంప్లెక్స్ స్ట్రక్చర్స్, తర్వాత సిమ్యులేట్ చేసి అది మీరు డోమ్ స్ట్రక్చర్ ఉంది, అది అంతా దీని టార్గెట్ ఫైర్ చేస్తారనమాట. సో దిస్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ యునిక్, చాలా తక్కువ మందికి ఉంటుంది ఇది కేపబిలిటీ. అండ్ సో అఫ్ కోర్స్ సో దిస్ ఈస్ ద స్పెషాలిటీ దట్ వీ డూ ద హోల్ థింగ్. అండ్ అఫ్ కోర్స్ యూ కెన్ సీ దట్ బికాస్ ఆఫ్ ద కాంప్లెక్సిటీ ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైం. అంటే సో ఇది ఎయిర్ డిఫెన్స్ గన్ అండి. ఇది ఎయిర్ డిఫెన్స్ గన్ అంటే బార్డర్లో ఏమన్నా ప్లేన్స్ వచ్చి అటాక్ చేస్తే అట్లాగా హౌ టు న్యూట్రలైజ్ దెమ్ అనమాట. సో దిస్ వీళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ ప్లేన్ వస్తున్నప్పుడు ఫైర్ చేయటం, ప్లేన్ చేయటం. యాక్చువల్గా ఫైర్ చేయాలంటే ఇది లక్షలు కోట్లు వెళ్ళిపోయిందండి, ఎందుకంటే అమ్యునిషన్ చాలా ఎక్స్పెన్సివ్ అమ్యునిషన్. సో వీళ్ళు ఏంటంటే దీని మీద ఫైర్ చేయటం మొదలేసి నేర్చేసుకుని తర్వాత ఫైనల్గా ఏంటంటే ఒక 10-20% యాక్చువల్ ఫైర్ చేస్తారు, ఎందుకంటే వ్యాలిడేట్ చేయాలి కదా స్కిల్ వచ్చింది అని. లేకపోతే కొంతమంది అంటే ఏంటంటే వీడియో గేమ్ ఆడామని ఫీలింగ్. యాక్చువల్లీ నేను అడగాలనుకున్న క్వశ్చన్ అదే అండి, నార్మల్ VRకి దీనికి ఉన్న డిఫరెన్స్. సో అంటే ఒకసారి నేను మా అమ్మాయి ఒకసారి ఆర్కేడ్కి వెళ్ళాము. ఆర్కేడ్కి వెళ్తా ఉంటే నేను కార్ నడుపుతున్నాను, తను నడుపుతుంది. తను నాకంటే బాగా ఫాస్ట్గా నడుపుతుంది, నేను గుద్దుకుంటా వెళ్తున్నాను. బట్ ఏంటంటే రియాలిటీలో నాకు యాక్చువల్ కార్ నేను బాగా నడపగలను, ఆర్కేడ్లో నడపలేకపోయాను. ఆ అమ్మాయి అసలు యాక్చువల్ కార్ నడపలేదు కానీ ఆర్కేడ్లో బాగా నడుపుతుంది. సో ఏంటంటే అది రియల్ లైఫ్ స్కిల్స్తో మ్యాచ్ అవ్వాలి వీడియో గేమ్లో. దీంట్లో ఏంటంటే మీరు 10 మిసైల్స్ ఫైర్ చేస్తే దీంట్లో ఎన్ని తగిలితే మీకు యాక్చువల్గా వెళ్ళినప్పుడు కూడా రేంజ్లో యాక్చువల్గా 8 తగలాల, లేకపోతే ఒక 7 కానీ 9 కానీ తగలాలి. కానీ అసలు తగలకుండా ఉంటే మాత్రం ఇది ఫెయిలియర్ ఇది అనమాట. సో హౌ వీఆర్ ఇవాల్యుయేటెడ్ ఇస్ ఆర్ అవర్ సిమ్యులేటర్స్ యాక్చువల్లీ హెల్పింగ్ దెమ్ ఇన్ రియల్ లైఫ్ స్కిల్స్ ఆర్ నాట్. సో మా దగ్గర ట్రైన్ చేసి వాళ్ళని యాక్చువల్ దాని మీద తీసుకెళ్ళి ఇప్పుడు ఫైర్ చేయంటారు అనమాట. AK-47 కానీ ఏదైనా సరే ఇక్కడ జరిగిన రిజల్ట్ అక్కడ రిజల్ట్ సిమిలర్ గా ఉంటే యాక్సెప్టెడ్, దట్ ఇస్ ద టెస్టింగ్ అన్నమాట. ఓకే. సో ఇది మనం డైరెక్ట్ గా ఎవరికైతే సెల్ చేస్తాం, ఏదో ఆర్మీ కానీ నేవీ కానీ ఎవరికైతే ఇప్పుడు ఇది ఎయిర్ ఫోర్స్ సెల్ చేస్తాం, ఎయిర్ డిఫెన్స్ మన ఆర్మీకే సెల్ చేస్తాం. ఇవి సెల్ చేసిన తర్వాత మనకి ప్రొడక్ట్ రిలేటెడ్ రెవెన్యూ వస్తుందండి, అలాగే మెయింటెనెన్స్ రిలేటెడ్ రెవెన్యూ. సో అంటే వారంటీ పీరియడ్ ఉంటుంది, 2 years కానీ 3 years కానీ ఉంటుంది. ఆ 2 years 3 years అయిన తర్వాత యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ అని ఉంటుంది. సో యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ మే వేరీ బిట్వీన్ 8 to 11%, సమ్టైమ్స్ 8%, మినిమం 8% ఉంటుంది యూజువల్గా. సో ఆ ఇన్కమ్ మనకు వస్తూ ఉంటుంది అనమాట. ఇది దాంట్లో ఏంటంటే మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. సాఫ్ట్వేర్ ఏదైనా ఇప్పుడు Windows 7 పోయి Windows 11 వచ్చింది అనుకోండి, అండ్ వన్ ఆఫ్ ద గ్రాఫిక్స్ కార్డ్ ఫెయిల్స్, ఇప్పుడు మనకు ఆ గ్రాఫిక్ కార్డ్ దొరకదు, కొత్త గ్రాఫిక్ కార్డ్ పెట్టి సాఫ్ట్వేర్ రీరైట్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ కొంచెం 15 years మెయింటైన్ చేయాలంటే అప్గ్రేడ్ చేసుకుంటా మెయింటైన్ చేయాలన్నమాట. సో బట్ దట్స్ ఎ గుడ్ రెవెన్యూ దట్ వీ గెట్ అనమాట. అశోక్ గారు, ఇది రియల్ గన్ లో చాలా హెవీ ఉన్నది.
ఇది యాక్చువల్ గన్ అండి, ఎగ్జాక్ట్గా గ్రాములతో సహా మ్యాచ్ అయి ఉంటుంది. ఓకే. దీంట్లో ఏంటంటే ట్రైనింగ్లో మేము యాక్చువల్ బుల్లెట్స్ వాడమండి మేము. ఎలక్ట్రానిక్ బుల్లెట్స్, CO2 ప్రెషర్తో వచ్చింది రీకాయిల్ అంతా, అంటే యాక్చువల్ గన్ లాగా బిహేవ్ చేస్తుంది. ఓకే. ఇంకో సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు యాక్చువల్ బుల్లెట్ బళ్ళల్లో వెళ్ళి అక్కడికి ట్రైన్ అయ్యి ఫైర్ బుల్లెట్ చేసి ఎన్వైరన్మెంట్లోకి మట్టిలోకి లెడ్ వెళ్ళిపోయి చాలా పొల్యూషన్ జరుగుతుంది. సో సిమ్యులేషన్ ఇస్ ద మోస్ట్ సస్టైనబుల్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ వే ఆఫ్ ట్రైనింగ్ ద ఫోర్సెస్. సో ఇప్పుడు ఆర్మీకి హౌ డు ఐ వాళ్ళు ఆర్మీ అంటే మామూలుగా ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీనెస్ అని ఉండదు. బట్ ఇప్పుడు దే ఆర్ ఫ్రేమ్వర్క్, ఒక సిమ్యులేషన్ ఫ్రేమ్వర్క్ అని కొత్తది వచ్చింది. దాంట్లో వాళ్ళు అన్నారు యూ హ్యావ్ టు గో ఇన్ ఫర్ సిమ్యులేటర్స్ డైరెక్షన్ 21 ఫిబ్రవరిలో 21 సెప్టెంబర్లో ఇచ్చారనమాట. సో దాని ప్రకారం ఇప్పుడు సో దిస్ ఇస్ వెరీ వెరీ సస్టైనబుల్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అండ్ ఇట్ ఆల్సో సేవ్స్ thousands of crores for the army. Can I try? Yeah, please fire. Okay. Yeah, sure. సెంట్రల్ మీకు ఆల్టర్నేట్ కెరియర్ ఉందండి, ఒకవేళ ఇది ఆపేద్దాం ఆర్మీలోకి వెళ్ళొచ్చు మీరు. వెరీ గుడ్, ఐఎమ్ సర్ప్రైజ్డ్. అంటే సో దేర్ ఆర్ న్యాచురల్ కొంతమంది హిట్టర్స్ ఉంటారండి, న్యాచురల్గా కొంచెం టెండెన్సీస్ ఉంటాయి. కొంతమంది ఎంత ప్రాక్టీస్ చేసినా ఇటు అటు వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఐ వుడ్ డెఫినెట్లీ సే దట్ యూ హ్యావ్ ఇంక్లినేషన్ ఫర్ ఫైరింగ్. ఓకే, ఇప్పుడు ఇది స్కోర్ చూపిస్తుందా అండి? అంటే స్కోర్ చూపిస్తుంది. మనం వీ కెన్ గో బ్యాక్ అండ్ జస్ట్ షో ద స్కోర్. ఇప్పుడు స్టాప్ చేసాం ఎక్సైజ్, స్కోర్ ఎంత అంటే అక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో చూపించింది అనమాట. ఓకే ఓకే. సో ఎంత హిట్ అయింది ఏంటి అనేది, సో ఇట్ విల్ షో అనమాట. ఓకే. సో దట్స్ ఫెయిల్ క్లాసిఫికేషన్ ఫెయిల్ వచ్చింది కానీ బట్ యు హిట్ ద టార్గెట్, ఆల్ ద బుల్లెట్స్ హిట్ ద టార్గెట్, యు ఆర్ యూజింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, విచ్ ఇస్ అ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ అనమాట. సో వీళ్ళు ఏంటంటే టాప్ 5% లో ఉన్నారా లేదా అని చెప్తుంది అది. మీరు టాప్ 5% లేరు కానీ టాప్ 10% లో ఉన్నారని చూపిస్తుంది. నాకు అగైన్ ఒక చిన్న డౌట్ అండి, వ్యూవర్స్ కూడా ఈ డౌట్ రావచ్చు. ఇప్పుడు ప్రిడామినెంట్లీ ఇది మొత్తం డిజిటల్లో ఉన్నది కదా, నార్మల్ విఆర్ అయితే కాస్ట్ తక్కువ అవుతుందేమో. సో నార్మల్ విఆర్ మనకి కాంపిటీషన్ అంటే రీప్లేస్ చేసేస్తుందా బిజినెస్ని? సో విఆర్లో ఏంటంటేనండి, మీరు యాక్చువల్గా ఏంటంటే విఆర్ హెడ్సెట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ గన్ పెట్టుకుని మీరు పరిగెత్తుకుంటూ చేయొచ్చు, కింద వెళ్ళొచ్చు, పైన వెళ్ళొచ్చు. విఆర్లో ఏంటంటే మీకు ఇక్కడే ఉంటుంది, మీరు పరిగెత్తానికి వచ్చినాయి కానీ ప్లాట్ఫామ్ అంత అడ్వాన్స్డ్గా లేవు అక్కడ దాంట్లో. సో దే ఆర్ లిటిల్ అవే. సో విఆర్ ఏఆర్ కాంబినేషన్ చేసి మేము రీసెర్చ్ చేస్తున్నాం ప్రస్తుతం. కాంబినేషన్ ఆఫ్ విఆర్ మిక్స్డ్ రియాలిటీ అంటారు. వీ క్యాన్ అచీవ్ సమ్ ఆఫ్ ద థింగ్, బట్ వాట్ ద ఆర్మీ రిక్వైర్స్ నౌ ద రియలిస్టిక్ ట్రైనింగ్, అది మన విఆర్ ఏఆర్ ప్రస్తుతం అయితే ఇవ్వలేకపోతున్నాం. సో దట్ దెర్ ఇస్ సమ్ గ్యాప్ ఇన్ దోస్ టెక్నాలజీస్. ఓకే. అండ్ ఇంకోటి మీరు రీసెంట్ టైంలో యాంటీ డ్రోన్ టెక్నాలజీస్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు కదా, కెన్ యూ షో దట్ టు ది వ్యూవర్స్? యా, కౌంటర్ డ్రోన్ డెఫినెట్లీ అండి. I'll just briefly explain the technology to you. Definitely. ఇది యాంటీ డ్రోన్ సిస్టమ్ అండి, మేము ఇండియాలో డెవలప్ చేసింది కంప్లీట్లీ. అంటే దీని 3 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఒకటేమో RFDD, రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్ ఉంటుంది, జామర్ ఉంటుంది, RFDD, రేడార్ అండ్ జామర్, మూడు ఉంటాయి అన్నమాట. సో 3 కలిపి మేము 3 ఇన్-హౌస్ డెవలప్డ్ అండి, కంప్లీట్లీ ఇన్-హౌస్, అంతా IP ఓన్డ్ బై అవర్ టీమ్. సో వీ హ్యావ్ డెవలప్ దిస్. అంటే ఒక్కోసారి ఏంటంటే కెమెరా కూడా యాడ్ చేస్తారు. అది కెమెరా మేము కొంటాం. మేము ఇండియన్ కంపెనీ ఉన్నాయి, 2-3 కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి కొంటాం అనమాట. అది ఇంకా కంట్రోల్ స్టేషన్ అది అనమాట. మనకి ల్యాప్టాప్ ఉంటుంది, ఇంకొంచెం ఎలాబరేట్గా ఉంటుంది అది. సో ఇది అంతా కలిపి వీ కాల్డ్ యాంటీ డ్రోన్ సిస్టమ్. ఇదేం చేస్తుందంటే యాంటీ డ్రోన్ సిస్టమ్ ఎట్లా అవుతుందంటే, ముందు డ్రోన్ ఎగురుతూ ఉంటే డిటెక్టర్ ముందు డిటెక్ట్ చేస్తుంది దాన్ని. తర్వాత డిటెక్టర్ చేసిన తర్వాత దాన్ని మనం కన్ఫర్మేషన్ తీసుకుంటాం, అది నిజంగానే అది కాదా అని. ఇది రేడార్ మీద కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు మనం, ఒక్కోసారి కెమెరా మీద కూడా తీసుకుంటాం మనం. కన్ఫర్మేషన్ తీసిన తర్వాత నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే దీన్ని జామ్ చేయాలని తీసుకుంటాం అనమాట. అప్పుడు జామ్ చేసి దాన్ని కిందకి తెచ్చేస్తాం. ఒక్కోసారి ఏంటంటే వాళ్ళు ఏంటంటే లెటస్ కిల్ ఇట్, మనకి కిందకు వస్తే ఏం డేంజరో తెలియదు మనకి, లెటస్ ఫైర్, ఎస్పెషల్లీ బార్డర్ ఏరియాస్లో ఫైర్ షూట్ చేసేస్తారు అనమాట. ఆ షూట్ చేయడానికి మీడియం మెషిన్ గన్ కానీ ఈవెన్ ఎయిర్ డిఫెన్స్ గన్ కానీ ఏదైనా వాడచ్చు. సో దాంతో షూట్ చేసి దాన్ని తెచ్చేయచ్చు అనమాట. సో దట్ ఈస్ ద వే ఇట్ ఇస్ ఆపరేటెడ్. ఓకే, ఆ గన్ కూడా ఆటోమేటిక్గా దీంతో కనెక్ట్ అయి ఉంటుందండి. మనం ఏంటంటే అజిమిత్ ఎలివేషన్ ఇస్తాం, దాని ప్రొజెక్టైల్ స్ట్రెంగ్త్ని బట్టి మేము ఈ X and Y ఇస్తే అది ఆ డైరెక్షన్లో పెట్టి షూట్ చేయడం ఫైర్ చేయడం మొదలెస్తాం అనమాట.
ఓకే, So then హౌ it ఇస్ ద will- రెస్పాన్స్ ఫర్ దిస్ ప్రొడక్ట్ అండి? చాలా బాగుందండి. అగైన్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఇండిజినస్లీ డెవలప్డ్, నో ఫారెన్ కాంపోనెంట్స్. సో ఐడిడిఎం అని ఒక కేటగిరీ ఉంది, ఇండిజినస్లీ డిజైన్ డెవలప్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్. దాంట్లో మేము ఇంకా భారత్ ఎలక్ట్రానిక్స్ ఇద్దరమే అనమాట ప్లేయర్స్. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ రియల్లీ ఎంకరేజింగ్ బోత్ ఆఫ్ us in that direction. సో ఆబ్వియస్లీ మాకు కొంచెం R&D పేస్ ఎక్కువ కాబట్టి మేబీ విల్ హ్యావ్ సమ్ అడ్వాంటేజ్ ఎట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్. అగైన్ ఏంటంటే యాజ్ ఎ ఫిలాసఫీ వాట్ వీ డూ ఇస్, మాకు వరల్డ్లో బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వాలని ఉంటుంది ఇండియన్ ఆర్మీకి. మా సిమ్యులేటర్స్ అన్నిట్లో ఇవాళ ఆల్మోస్ట్ ఆ 42 సిమ్యులేటర్స్లో దెర్ ఈస్ బేర్లీ ఎనీ ప్రోడక్ట్ దట్ ఈస్ నాట్ ఇన్ వరల్డ్ బెస్ట్ కేటగిరీ. కంప్లీట్ ఇండిజినస్లీ ఐపీ ఉండు, ఏం కొలాబరేషన్ లేదు, అంతా మేమే చేసాం. గత 30 సంవత్సరాలుగా దాన్ని ఫోకస్ చేసేసాం. దీంట్లో కూడా ఎంటర్ అవ్వబోయే ముందు మేము ఒక డెసిషన్ తీసుకున్నాం. ఇంకా ఈ 7 to 10 yearsలో అంటే 2018లో మేము ఎంటర్ అయినప్పుడు విల్ వి బీ వన్ ఆఫ్ ద టాప్ 2 or 3 కంపెనీస్ అవ్వగలమా లేదా అని. ఇండియా ఆర్ గ్లోబల్లీ? గ్లోబల్లీ అండి. ఇండియాలో లేదు, ఇండియాలో ఆల్రెడీ వీఆర్ ద అబ్సల్యూట్ టాప్ అండి. దాంట్లో లేదు ఇండియా. అగైన్ మనకేంటంటే దెర్ ఇస్ సమ్ రెసిస్టెన్స్ ఇన్ ఇండియన్ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ ఎస్పెషలీ, టు కమిట్ టు ఎ 5 year R&D పీరియడ్. 5 ఏళ్ళ తర్వాత 100 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అది అమ్ముడుపోకపోతే ఏంటి అన్నట్టు ఉంటుంది అనమాట. బట్ వీ టేక్ దట్ రిస్క్స్. So what we are saying is another 3 to 4 years, if we are not in the top 3 companies, we have failed in anti-drone systems. So all our efforts are been becoming in the top 1 or 3, preferably number 1, but if not number 1, it should be number 2 at least. So that is what our attitude is, and we don't want to provide Indian Army a product that is not world's best. So that is our approach to them. What's the opportunity size here, Ashok garu? It will run into thousands of crores, and I would say at least $1 billion, about 8,000 crores definitely go into that. Okay. And you are planning to supply globally as well? Absolutely, and we'll be going global with this. అంటే ఒకటి వన్ ఆఫ్ ద థింగ్ ఇస్, ఇంతకుముందు ఏంటంటే ఇండియన్ ఆర్మీలో ఐఎమ్ టాకింగ్ అబౌట్ 30-40 years బ్యాక్, 20 years బ్యాక్ ఏమనేవారంటే, ఐ వాంట్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ ఫర్ మై బాయ్స్, అంటే బెస్ట్ ప్రోడక్ట్ ఇన్ ద వరల్డ్. అండ్ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చేవారు, దేర్ ఆర్ నో రన్నర్స్ అప్ ఇన్ వార్ అని. సో అది ఏంటంటే మాకు బెస్ట్ ఎక్విప్మెంట్ కావాలా, నాకు ఇండియన్ ఫారెన్ అనేది అనవసరం అనేవారు అనమాట. అయితే బెంజమిన్ నెటన్యాహు, ఇజ్రాయెల్ ఆయన 30 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, ఈవెన్ ఇఫ్ ఇజ్రాయలీ కంపెనీ గివ్స్ 60% ఆఫ్ ద కేపబిలిటీ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ కంపెనీ, ఐ విల్ బై ఫ్రమ్ ఇజ్రాయలీ కంపెనీ అన్నాడు ఆయన. సో మీరు చూడండి, ఇజ్రాయెల్ కంపెనీ ఎక్కడికి వెళ్ళినాయి, ఇండియన్ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయి. సో యాక్చువల్లీ ఇప్పుడు ఈ మాట అనట్లేదు ఎవరు, ఐ వాంట్ ద బెస్ట్ ఫర్ మై బాయ్స్ అని, బికాస్ ఇట్ ఆల్మోస్ట్ లుక్స్ దట్ ఐఎమ్ ప్రమోటింగ్ ఫారెన్ కంపెనీస్ అని. సో కొంచెం జాగ్రత్త పడుతున్నారు వీళ్ళు. వాళ్ళు ఏమంటారంటే, మేము ఇండియన్ కంపెనీని కొంటాం, ఇండియన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాం, వాళ్ళు 60%లో ఉన్నా సరే ఇన్వెస్ట్ చేసి వీ విల్ టేక్ దెమ్ టు 110. We'll make them well, so that there is a lot of demand for Indian products, and with this attitude that the Indian government currently has, we will definitely be in the top 1 or 2 in another 3 to 5 years. Okay, currently మనం ఏ కంట్రీస్ కి ప్రొడక్ట్ సప్లై చేస్తున్నాం ఓవరాల్? మిడిల్ ఈస్ట్ లో చేసామండి, ఆఫ్రికాలో అంటే we cannot name the countries, but మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఏషియా అన్ని కంట్రీస్ లో చేసామండి మేము సప్లై. యా. అండ్ అలాగే అబుదాబిలోని ఒక ట్రైనింగ్ సెంటర్ పెడుతున్నాం అక్కడ. ఇటువంటి డెమో సెంటర్ పెడదాం అన్న ఆలోచన ఉంది, మొదలేసాము. కొన్ని ప్రోడక్ట్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయినాయి, దాన్ని కొంచెం స్కేల్ అప్ చేయాలని ఉంది మాకు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ సౌదీ వాళ్ళు కూడా అంటున్నారు, మీరు మా దగ్గర వచ్చి పెట్టండి అని. సో దేర్ ఇస్ కాంపిటీషన్ గోయింగ్ ఆన్, వేర్ టు ఎక్స్పాండ్ ఇట్ ఫర్దర్. సో బట్ డెఫినెట్లీ వీ నీడ్ టు కీప్ ఇన్ అదర్ కంట్రీస్. అంటే మేము ఎంత చెప్పినా సరే నోబడీ బిలీవ్స్. మీరు ఇక్కడ వచ్చి చూసి మీరు దెన్ పే చాలా రోజులు ఇన్నుంటారు, కానీ మీరు వచ్చి చూస్తే కానీ మీరు వాట్ ఈస్ దిస్ అని మీరు బిలీవ్. ఈవెన్ ఫారెన్ మా కాంపిటీటర్స్ ఎవరైనా వచ్చారనుకోండి, మేము వాళ్ళు ఇక్కడికే తెస్తాం. ఇక్కడ తీసుకొచ్చి చూసిన తర్వాత ఐ నో అట్లీస్ట్ 2 companies that have decided not to, ఇండియాకి వెళ్ళి లాభం లేదు, వీళ్ళు చాలా ఎస్టాబ్లిష్డ్, వీళ్ళ ప్రొడక్ట్స్ మాకంటే సుపీరియర్ అని వాళ్ళు రాలేదు ఇండియాకి, పెద్ద కంపెనీస్. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ థింగ్ వీ వాంట్ టు బిల్డ్ అవుట్ సైడ్ ఆల్సో. So that మన Indian government's efforts for exports are also in consonance with that action. అశోక్ గారు, నాకు ఇప్పటివరకు మనం ప్రొడక్ట్ రిలేటెడ్గా, మార్కెట్ రిలేటెడ్గా మాట్లాడుకున్నాం. కంపెనీ స్పెసిఫిక్గా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఐ లాస్ట్ సచ్ క్వశ్చన్స్. ఒకటి, ఫస్ట్ థింగ్ ఆన్ ది సక్సెషన్ ప్లాన్. ఎందుకంటే మీరు మీ బ్రదర్ ఇద్దరు యూ హ్యావ్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ది కంపెనీ. మీ రిటైర్మెంట్ కూడా వస్తుంది సమ్వేర్ sometime. So what's your succession plan? So ఒకటి ఏంటంటే మోర్ దెన్ అంటే ఇప్పుడు
60 is the new 60 is the new 40 అంటున్నారు అనమాట. సో I feel very young, the number one. But you are right. The thing, No, the you behave like that question only. that we should ask is that if I get hit by a truck or something happen, what is the plan B? ఒకటి ఏంటంటే, me and my brother we live a completely exclusively. We don't fly by the same plane and all that, and we know each other's thinking, everything. So you know, one of us is there. That is one thing. That is a plan B is there always. So, సెకండ్ ఏంటంటే, మనం ఇప్పుడు మా సెకండ్ జనరేషన్ కూడా వర్క్ చేయడం మొదలేసింది మాతో. సో దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బిజినెస్, దే అండర్స్టాండ్, దే ఆర్ డూయింగ్ దేర్ ఓన్ ఎఫర్ట్స్, దే ఆర్ గివింగ్ దేర్ ఓన్ సజెషన్స్. సో సెకండ్ జనరేషన్ is also there. But even in our existing employees, there are very, very capable people who have been working for 20-25 years. We are grooming them to take leadership roles now. Okay. So there is a lot of depth in the organization. ఏంటంటే వీళ్ళిద్దరు అంటే నేను కనిపిస్తాను ఎక్కువ, మా బ్రదర్ పని చేస్తాడు, ఆయన కనిపించాడు. ఇక రవి గారు కూడా ఉన్నారు, మా కో ఫౌండర్, ఆయన కూడా. నేను కనిపిస్తాను కానీ బట్ పని చేసే వాళ్ళంతా వేరే వాళ్ళు అనమాట. సో దట్ ఈస్ ద రియాలిటీ, అండ్ దిస్ లాట్ ఆఫ్ డెప్త్ ఇన్ ద కంపెనీ. సో ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ బాగా ఉన్నాయి డెప్త్. అశోక్ గారు, నాకు కొన్ని బిజినెస్ రిలేటెడ్గా చాలా డౌట్స్ ఉన్నాయి. మార్కెట్లోని జన్ రిలేటెడ్గా కొన్ని నెగిటివ్ ఇంప్రెషన్స్ అయితే ఫర్ మీ, నేను రీసెర్చ్ చేసినప్పుడు కూడా నాకు కూడా అలా అనిపించాయి. సో ఐమ్ ఆస్కింగ్ యూ, ఏమనుకోవద్దు కొన్ని క్వశ్చన్స్. ఫస్ట్ థింగ్, ఈ బిజినెస్ రిలేటెడ్గా ఉన్న నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, 2012లోని యూ హ్యాడ్ ఎ వెరీ బిగ్ సెట్ బ్యాక్. ఓకే, గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చాయి, దాని తర్వాత ఆర్డర్స్ వచ్చాయి, మీరు ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ రిలీజ్ చేశారు, దెన్ స్టాక్ మూవ్డ్ అప్, దెన్ ఆర్డర్స్ క్యాన్సిల్ అయిపోయాయి, దెన్ షేర్ హోల్డర్స్ నష్టపోయారు. సో అలాంటి రిస్క్ని మీరు ఎలా ఓవర్కమ్ చేయగలుగుతారు? ఒకటి ఏంటంటే, ఆర్డర్స్ వచ్చి ఏం క్యాన్సిల్ కాలేదు, టెండర్స్ మాకు రావాల్సి అంటే మాకు వస్తాయి అనుకున్నాయి, మాకు టెండర్సే క్యాన్సిల్ అయిపోయినాయి అనమాట. సో టెండర్స్ క్యాన్సిల్ అయిపోతే వీ ఫెల్ట్ దట్ దెర్ వాజ్ ఎ నెగటివ్ సెంటిమెంట్ ఇన్ ద ఎన్వైరన్మెంట్, అండ్ వీ సెట్ దట్ ఎందుకంటే టెండర్ క్యాన్సిల్ అయిన తర్వాత రావడానికి కూడా 18 నెలలు అట్లా పట్టుద్ది అనమాట టైం. సో మేమేమని చెప్పామంటే, వీఆర్ అప్ ఫ్రంట్ అబౌట్ ఇట్ బికాస్ దట్ ఇన్ఫర్మేషన్ వాజ్ విత్ ఇన్ ద కంపెనీ. సో మేము రిలీజ్ చేసాం ఇన్ఫర్మేషన్. ఏంటంటే, మాకు యాక్చువల్లీ ఉన్న టెండర్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, ఇంకో 18 నెలలు 2 సంవత్సరాల దాకా కొత్త లార్జ్ టెండర్స్ రావు మాకు అని మేము ఇచ్చాం అనమాట మీకు. బికాజ్ I felt that వాట్ ఎవర్ బోర్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్, వీ షుడ్ ట్రాన్స్పరెంట్లీ కమ్యూనికేట్ ఇట్, ఎస్పెషల్లీ టు ద స్మాల్ షేర్ హోల్డర్స్. సో అందుకని కమ్యూనికేట్ చేశాం మేము. అంటే వెరీ ఫ్రాంక్లీ, అంటే చాలామంది ఆ టైంలో ఏం ఎగ్జిట్ కాలేదు. దే ఫెల్ట్ దట్ గుడ్ దట్ అఫ్ కోర్స్ దేర్ వాజ్ అ ఫాల్ ఇన్ ద షేర్ ప్రైస్. అంటే ఆ టైంలో రాకేష్ వాళ్ళ వీళ్ళంతా కూడా ఎగ్జిట్ అయ్యారు. బైబ్యాక్ కూడా జరిగిన తర్వాత సంవత్సరం ఆయన కూడా ఎగ్జిట్ అయ్యారు అనమాట. బట్ ద సిచ్యువేషన్ ఈజ్ అంత బ్యాడ్. ఇప్పుడు యాక్చువల్లీ రివర్స్ అయిందండి. ఏంటంటే, ఎక్స్పెక్ట్ చేయని టెండర్స్ వచ్చి మనకు ఆర్డర్స్ వస్తున్నాయి. వేర్ దే ఆర్ సేయింగ్, ఇంతకుముందు ఏంటి మాకు 3 సంవత్సరాల క్రితమే తెలిసేది ఈ టెండర్ రాబోతుందని. ఇప్పుడు ఏంటి సడన్గా టెండర్ వచ్చేసి వాళ్ళు చేసి, ఓకే వీ వాంట్ టు బై దిస్ బికాస్ ట్రైనింగ్ ఇస్ ఇంపార్టెంట్ అనేది వస్తుంది అనమాట. సో మొన్న ఇచ్చిన ప్రెస్ రిలీజ్లో కూడా నేను అదే అన్నాను, వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్యూ లార్జ్ ఆర్డర్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ అని ఇచ్చాము మేము. సో దట్స్ ఆల్ బేస్డ్ దట్ వీ ఫీల్ దట్ దిస్ మే హ్యాపెన్ అని. So we are positive about this government basically. It's a more a statement about the government, and we are lucky to be here. But environment బాగుండకపోతే మనం ఏం చేయలేము. దిస్ ఇస్ గవర్నమెంట్ రిలేటెడ్ బిజినెస్ కాబట్టి ఇవాళ ఎన్వైరన్మెంట్ మాత్రం చాలా ఫేవరబుల్గా ఉందండి మా లాంటి కంపెనీస్. ఇంకొకటి అండి, there is a significant difference between ప్రమోటర్ అండ్ ఇన్వెస్టర్. ఓకే, ప్రమోటర్, యాజ్ ఏ ప్రమోటర్ మీరు ఎలా ఆలోచిస్తారంటే, ఓకే ఒకసారి వాలటిలిటీ వచ్చినా పర్లేదు, సస్టైనబిలిటీ లాంగ్ టర్మ్ అనే ఆలోచిస్తారు. బట్ నేను యాజ్ ఎ షేర్ హోల్డర్, నా వ్యూవర్స్ యాజ్ ఎ షేర్ హోల్డర్ ఎలా ఆలోచిస్తామంటే, ఓకే నాకు నెక్స్ట్ 5-10 ఇయర్స్ నేను ఈ కంపెనీతో అసోసియేట్ అయి ఉంటాను, నా వెల్త్ క్రియేషన్ అంటే నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, నేను కంపెనీ ఓనర్ని కాదు, దో పార్షియల్ షేర్స్ ఓన్ చేసిన, సో నా పర్సనల్ వెల్త్ క్రియేషన్ పరిస్థితి ఏంటి అని ఆలోచన ఉంటుంది. సో కమింగ్ టు జెన్ విషయంకి వచ్చేసరికి, దెర్ ఇస్ సిగ్నిఫికెంట్ వాలటిలిటీ ఇన్ బిజినెస్. సో దానివల్ల ఇన్వెస్టర్స్కి ఆ ఇంట్రెస్ట్ అన్నది క్రియేట్ అవ్వడం అనేది కష్టం అవుతుంది. సో హౌ డూ యూ కంట్రోల్ దట్ వాలటిలిటీ? దానికి రిలేటెడ్గా మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒకటి ఏంటంటేనండి, ఈ కంట్రోలింగ్ ద వాలటిలిటీ, ఐఎమ్ ఏంటంటే వీ థింక్ దట్ అకౌంట్ షుడ్ రిఫ్లెక్ట్ అండర్ గ్రౌండ్ రియాలిటీ. ఇక్కడ క్రియేటివిటీకి ఛాన్స్ లేదు. సో మేము ఏంటంటే, సో యాక్చువల్లీ ఇన్ ఏ వే బికాస్ ఆఫ్ దట్ యాటిట్యూడ్, అంటే కొన్ని ఈ క్వార్టర్ ఆ క్వార్టర్ మూవ్ చేయండి, ఆ క్వార్టర్ ఈ క్వార్టర్ చేయండి చేస్తే కొంచెం స్మూదనింగ్ అవ్వచ్చు, కొంచెం చేయొచ్చు. కానీ బట్ వీ హ్యావ్ నెవర్ డన్ దాట్. అండ్ యాక్చువల్లీ మై ఇన్వెస్టర్స్, ద జెన్ ఇన్వెస్టర్స్, దే లైక్ ద ఫ్యాక్ట్ దట్ దిస్ వీళ్ళ కంపెనీ ఉన్నట్టు రిపోర్ట్ చేస్తాను. సో దేర్ హ్యావ్ బిన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్. అంటే పబ్లిక్ ఇష్యూ మేము 2000లో వెళ్ళాము, అక్టోబర్లో వెళ్ళాము మేము.
ఇవాళ దాకా కూడా ఉన్నారు ఒరిజినల్ షేర్ హోల్డర్, దే ఆర్ స్టిల్ హోల్డింగ్ ఆన్. ఇన్ఫాక్ట్ 10 రూపాయల షేరు 2002-2003లో ఇట్ వాస్ ట్రేడింగ్ అట్ 1 రూపీ. ఓకే. So people, very few people actually came and said, give us we lost money and gani, but they held it back with us, and they are now that 10 rupee share is almost at 3,200 rupees today. We did 10:1 split. So you have got 320 అంటే 32,000% రిటర్న్ వచ్చింది మీకు. సో ద షేర్ హోల్డర్స్ అఫ్ కోర్స్ దర్ ఇస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తూ ఉంటే వీళ్ళు ఎప్పుడు టెన్షన్ అనే ఉండొచ్చు. బట్ ఇండివిజువల్ షేర్ హోల్డర్స్ who are thinking long term, as you said, 10 years, 15 years, they have been very happy with that, because in long term we have overperformed. In short term there has been we have underperformed or not been up to the mark. But I think somebody was saying recently, Ashok, Warren Buffett's return has been 19%. Your Zen's return has been 30% compounded growth in the last 22 years. 22 years. Okay. Yeah. And if we adjust for dollars, it's only 27%, but still it is significantly higher than 19%. But again, Warren Buffett this is really good news to me. And share price wise chudadu. 320x is a reasonably okay return andi. No, that's a really good return. I haven't seen it. Okay. That's my mistake. Okay. And return part. And Ashok garu inkokati, see what I have observed, నేను వర్క్ చేస్తుండగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీరు గైడెన్స్ ఏదైతే ఇస్తారో చాలాసార్లు గైడెన్స్ మిస్ అవ్వడం అన్నది కనబడుతుంది. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా మీరు ఒక ఇంటర్వ్యూ చూశాను ఒక మీడియా ఛానల్కి ఇస్తున్నప్పుడు, ఈ సంవత్సరం 300 కోట్ల రెవెన్యూ టచ్ అవుతుంది అని చెప్పారు. బట్ nowhere we are close, we are ending the we are still to announce the quarterly result, but there are reasons and why we are not being able to achieve. But again, as in the interview also I said that it is only a deferment of the revenue recognition. It is not the revenue mayమైపోలేదు మనకి, కొంచెం డిలే అయింది for various reasons, for Ukraine war, etc. So but there is the revenue will get recognized. And in addition, our order book position will be also improve, that as per my press release also. So that everything is positive. So older again, పాత కాలంలో మేము యాక్చువల్లీ ఏంటంటే, మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే we always used to be little conflicted. ఇది కమ్యూనికేట్ చేద్దామా చేయకూడదా అనేది, చేస్తే వచ్చుద్దా రాదా అనేది మా తెలియదు. బట్ వీ టు బీ ఆ ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది కాబట్టి మేము కమ్యూనికేట్ చేసేవాళ్ళం. అవి రియలైజ్ అయ్యేవి కావు కొన్నిసార్లు. But now I think, again, for example, even in now, all the orders that we have said will get recognized, or 90% of the orders will get recognized. If not in this quarter, they'll get recognized in the subsequent quarters. Ashok, I have one important question to you. What is minority shareholder for you? Ante nakentante, actually it's a huge thing for me. It's a very sacred thing for me. For me, an individual investor who is taking his life's earning on me is the ultimate expression of trust in me. Okay. So I work hard not to lose that trust. So మా AGMs కూడా చాలా honestగా జరుగుతాయండి. All the questions are nothing out of bar. One day I know that they have invested with me, and that one day they can ask me anything. What did I do with their money for the whole year? So it really doesn't matter. కొంతమంది 10,000 ఇన్వెస్ట్ చేయొచ్చు, కొంతమంది 10 లక్షలు చేయొచ్చు. But he is the co-shareowner with me. There is no doubt about in my mind. He owns the company. It's not doesn't hold a shareholder. He has invested in this company, and he has a right to know that what is happening in the company. And ఆ రోజు వచ్చి అడిగితే నేను ఇంటరాక్ట్ అవుతాను. ఐఎమ్ రియలీ యాక్సెసిబుల్ టు మై షేర్. Second thing is that I think we promoters are in the wrong sometimes when we think that వీడికి ఎన్ని షేర్లు ఉన్నాయి, అది చాలా తప్పు అనిపిస్తుంది నాకంటే. వాళ్ళకి ఒక్క షేర్ ఉన్నా సరే ఈ కో షేర్ ఉన్నారు, యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో ఐ థింక్ వీ షుడ్ ట్రస్ట్ దెమ్, బికాస్ అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం వాళ్ళని రివార్డ్ చేయకపోతే ద హోల్ సిస్టమ్ విల్ కొలాప్స్, ద హోల్ క్యాపిటలిస్ట్ సిస్టమ్. ఐఎమ్ ఎ హార్డ్ కోర్ క్యాపిటలిస్ట్. నా ఇన్వెస్టర్ నేను అబ్సిన్లీ రివార్డ్ చేయాలి, మామూలు డీసెంట్లీ కాదు, అబ్సిన్లీ రివార్డ్ చేస్తే తప్ప they will not trust us anamata. So it is incumbent upon capitalists like me to ensure that all my shareholders make tremendous amount of money out of me. So that is my reaction. For me, shareholder is absolutely a sacred term for me. Last interview end చేసే ముందు I want to know this. I know నేను ఈ వీడియో చూసాను, ఈ గన్ని ఇంత స్పెషల్గా పెట్టడానికి రీజన్ మోదీ గారు యూజ్ చేసిన గన్ అండి. మోదీ గారు ఫైర్ చేసిన గన్ అండి. సో ఆఫ్టర్ దట్ we are not allowing anybody to touch it. Okay. So and of course that is the video where he came to us and he fired on our gun. Okay. And he was very impressed with that. And so
ఈ ఆస్ వెరీ ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ అడిగారు ఆయన. అసలు మీరు ఇది పని చేస్తాను మీకు ఎలా తెలిసింది అని అడిగారనమాట. అయితే ఇది ఏపీ పోలీస్ వాళ్ళు ఒకసారి ఏం చేశారంటే వాళ్ళు కూడా అదే క్వశ్చన్ అడిగారు. అయితే ఆ ఇన్సిడెంట్ ఆయనకి చెప్పాము మేము. ఏంటంటే సార్ వీళ్ళు ఇద్దరు రా బ్యాచ్ని తీసుకెళ్లారు. ఒకళ్ళని రెగ్యులర్ ట్రైనింగ్ పెట్టారు, ఇంకొకరిని సిమ్యులేటర్ ట్రైనింగ్ పెట్టారు. ఇద్దరిని తీసుకొచ్చి ఫైర్ చేయించారు. రెగ్యులర్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళకి తగలలేదు టార్గెట్స్, వీళ్ళందరికీ మార్క్స్మెన్షిప్ లెవెల్లో తగిలినాయి వాళ్ళకి. సో అప్పుడు కొన్నారనమాట మన దగ్గర వాళ్ళు. సో ఇన్ఫ్యాక్ట్ మా డైరెక్టర్ రవి గారు ఉన్నారు కదా, ఈ నెవర్ ఫైర్డ్ రియల్ గన్, బట్ వెన్ ఈ వెంట్ టు దట్ ఏపీ గన్స్ అసోసియేషన్, అది తెలంగాణ గన్ రైఫిల్ అసోసియేషన్, ఈ గాట్ గోల్డ్ మెడల్ ఫ్రమ్ జస్ట్ సిమ్యులేటర్ ప్రాక్టీస్. ఇట్ వర్క్స్ యాక్చువల్లీ. థ్యాంక్స్ అలాట్ అశోక్ గారు, మాకు అండ్ మా మనీ పర్సన్స్కి ఇంత టైం ఇచ్చారు. కంపెనీ రిలేటెడ్గా, డిఫెన్స్ ఇండస్ట్రీ రిలేటెడ్గా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఐఎమ్ షూర్ మా వాళ్ళకైతే బాగా నచ్చిందని అనుకున్నాను. గైస్, వీడియో నచ్చి ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.